హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను. మనం ఇడ్లీలు చేసుకున్నప్పుడు ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి కదా. చల్లగా అయిన ఇడ్లీలు తినడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ ఇడ్లీలతో టేస్టీగా సింపుల్గా ఉప్మా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఈ తాలింపుని కొంచెం దోరగా వేయించిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోగా మనము ఇక్కడ నేను మిగిలిపోయిన 5 ఇడ్లీని తీసుకున్నాను. ఇవి పొడి పొడిగా చేసుకోవాలి. ఈ విధంగా ఇడ్లీలను పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇవి చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా పొడి పొడి చేసి పెట్టుకున్న ఇడ్లీలను ఇందులో యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ కుక్ చేయండి. ఇది కొంచెం వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ నిమ్మరసాన్ని పిండుకొని కలుపుకోండి. అంతేనండి, సింపుల్గా ఉప్మా రెడీ అయిపోతుంది. మీ ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతే ఇలా ఉప్మా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మిస్ అవ్వద్దండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం వల్ల నేను పెట్టే వీడియోస్ మొదట మీకే నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.